యూట్యూబరే కాదు, ఒక హెచ్కే కెఫే ఓనర్ డేతడి హారిక మనతో ఉన్నారు. హలో హారిక. Hi. I'm good. How are you? ఐఎమ్ గుడ్. సో ఏంటిది అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మాక్సిమం ఎలా ఉంది? It's all good. So basically, మనందరికి తెలిసిందే హెచ్కే హాస్పిటల్స్ పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఉంటుండే అండ్ దే ఆర్ ఓపెనింగ్ అప్ విత్ దిస్ న్యూ హాస్పిటల్. సో జస్ట్ అట్లా ర్యాండమ్గా అయిపోయింది. వాళ్ళు ఏదో ఇలా చిన్న కెఫే అనుకుంటున్నాము అంటే ఐ టోల్డ్ ఐల్ టేక్ ఇట్ అని చెప్పి. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అండ్ యా ఇట్స్ జస్ట్ గోయింగ్ గుడ్ సో ఫార్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు హెచ్కే, సో మీ మధ్య బాండింగ్ ఎలా ఉండింది అసలు? Oh, Harshita's and my bonding was always beautiful, Andy. I have met her in 2021 or 2022, I suppose. So, appar nunchi continuous journey untune undi and finally ippudu together we are doing a business together. Adi kaakunda she's always that supportive friend who wants to see her friends also to grow, chudandi. So, she's that kind of a female and very positive female. She's a very sweetheart. అండ్ బీయింగ్ ఎంటర్ప్రెన్యూర్ తర్వాత మరి ఏంటి మన నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇదే ఉంటుందా బిజీ, లేకపోతే అది కూడా ఏమైనా ఉందా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే మా ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు ఇక్కడనే ఉన్నారు, మా ఎస్కేన్ గారు ఇక్కడనే ఉన్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా, సో హాయ్ శివ గారు, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎట్లున్నారు? గుడ్, వెరీ గుడ్. సో మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పుడే హెచ్కే కేఫ్లో వాటర్ మిలన్ జ్యూస్ తాగినా, దానివల్ల ఎనర్జీ వచ్చింది. సో మీ ఫ్రెండ్ అని కాకుండా నార్మల్గా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? నా ఫ్రెండ్ కన్నా నా ఫ్రెండ్ వాళ్ళ మామ్ రెసిపీ ఇది. సో జనరల్గా వాటర్ మిలనే ఉంటుంది, ఇందులో సమ్మర్ స్పెషల్గా జింజర్, దాని తర్వాత కొంచెం ఏమంటారు స్వీట్నెస్ కోసం కొంచెం వాటర్ మిలన్ ఎక్కువగా ఉన్నది తీసుకొని, అది కూడా హార్వెస్ట్ అన్నమాట, ఫామ్ నుంచి తీసుకొచ్చి వాటర్ మిలన్ జ్యూస్ని చేసినారు, అల్లం వేసినారు, స్వీట్నెస్ కోసం నారింజ అనుకుంటా ఆరెంజ్ వేసారు, కొంచెం వాటర్ మిలన్ అన్నాను కదా, నారింజ ప్లస్ జింజర్ ప్లస్ వాటర్ మిలన్, ఈ మూడు అన్నమాట. సో చాలా బాగుంది టేస్ట్. ఓకే, సో కమింగ్ టు హెచ్కే పర్మనెంట్ క్లినిక్కి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? నాదే హెచ్కే, తెలియదా మీకు? అంటే మేము చూస్తూనే ఉంటాం రీల్స్లో, బట్ అయినా కానీ మా వ్యూవర్స్ గురించి ఎక్స్క్లూజివ్గా మీరు ఏం చెప్తారు హెచ్కే కోసం? సో మాది లాగానే ఇది హెచ్కే హర్షిత కార్తిక్ది కాదు, మాది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు హైదరాబాద్లో చూస్తే మాది అంటే అనుకోవచ్చు, బట్ వైజాగ్ వెళ్ళినా మేము ఉంటాం, విజయవాడ వెళ్ళినా ఉంటాం, బెంగళూరు వెళ్ళినా మేము ఉంటాం. సో హెచ్కే అనేది అది ఎట్లా గ్రో అయితే మేము అట్లా ఏమంటారు, మేము కూడా ఎదిగినట్టే అనమాట. సో ఈ హెచ్కే ఎక్కడున్నా అది మాది. సో వాళ్ళు మా వాళ్ళు కాబట్టి హెచ్కే కూడా మాది. సో మీ విషయానికి వస్తే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి నేను ఇన్ఫ్లుయెన్సర్గా సాటిస్ఫైడ్గా ఉన్నా. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వరకు చాలు. మూవీస్ అంత ఏమంటారు ఎక్స్పెక్ట్ అని కాదు, కానీ ఏమో మన కప్ ఆఫ్ టీ కాదేమో ఇప్పటికి, ప్రస్తుతానికి. ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, అంటే ఏదన్నా టైం వచ్చినప్పుడే అంతే అంటారు. సో మీ తరపు నుంచి హెచ్కే వాళ్ళకి ఒక చిన్న కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ హర్షిత అండ్ కార్తిక్. ఇంకా బ్రాంచ్లు హెచ్కే పెట్టేసినారు, హాస్పిటల్ ఇక్కడ పెట్టినారు కాబట్టి హెచ్కే హాస్పిటల్స్ కూడా వేరే వేరే ప్లేసుల్లో బ్రాంచ్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.